బీఆర్ఎస్ మీద ఎంత మెజార్టీ నియోజకవర్గంలో తీసుకొస్తారు చెప్పండి. ఇక నేను మళ్ళా చెప్తున్నా మీకు, నేను ఓడిపోయినా అంటే నేను ఊకున్నా, కానీ బీఆర్ఎస్ మీద తక్కువ 10,000 కంటే తక్కువ వస్తే ఒకరు ముఖాలు ఒకరు చూసుకోము. ఇక నేను నిజంగా చెప్తున్నా, ఎందుకంటే ఇక వేస్ట్, రాజకీయాలు వేస్ట్. ఇక నాకైతే నేను ఓడిపోయినా, ఇంకోసారి ఓడిపోయినా నేను తట్టుకుంటా. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో సంగారెడ్డిలో బీఆర్ఎస్ మీద తక్కువ 10,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ చేయకూడుతూ ఉండాలి. ఉండకపోతే మీరు మొన్న చూసారు కదా, ఓడిపోయిన తర్వాత గెలిచిన తర్వాత నా దగ్గరికి ఎంత ధైర్యంగా వచ్చేటోళ్ళు, ఓడిపోయినాక వచ్చిర్రా ఎవరైనా? అంత బలహీనుడిగా మీరు ఉండాల్సిన అవసరం ఉన్నదా? మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఏం లేదు. ఇక అన్న ఒక రోడ్ షో చేస్తే బాగుండు, ఓట్లు వస్తాయి అంటే లాభం లేదు. ముఖ్యమంత్రి గారి పర్యటన కనిపిస్తుంది కాబట్టి, ఏ టైంలో రేవంత్ రెడ్డి గారు పడించరు వస్తారో తెలియదు కాబట్టి నేను రోడ్ షో ఇప్పుడు పెట్టలేను. అట్లనే సార్ రోడ్ షో లేదు కదా అని చెప్పి మీరు నా పేరు మీద ఓట్లు దెబ్బపడ్డాయంటే లాభం లేదు. మళ్ళీ ఇది నేను సీరియస్ గానే మాట్లాడుతున్నా, మీరు సీరియస్ గా ఉన్నారా లేరా? ఇప్పుడు ఒక మాట అడిగితే చెప్పండి, సర్పంచ్లో ఒక లిస్టులు నిలబడండి. ఎవరన్నా ఒకరు నిలబడేటోళ్ళు, ముంగట ఎన్నుకున్నోళ్ళు కాదు. నువ్వు కూర్చో, చెప్పు కృష్ణ, నువ్వు సర్పంచా? నిలబడతావు, ఎంత ఖర్చు పెడతావు రేపు? నువ్వు రేపు సర్పంచ్కి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నావు? నేను అడిగిన దానికి చెప్పు. నువ్వు సర్పంచ్కి ఎన్ని లక్షలు పెట్టి కొట్లాడాలనుకుంటున్నావు? 20 లక్షలు. 25 లక్షలు పెడతావు కదా, 25 లక్షలకించి ఎంపీ ఎలక్షన్లకు ఈ 4 రోజులు ఎంత ఖర్చు పెడతావు చెప్పు. అంతే కదా? ఈ 5 రోజులు ఎంపీ ఎలక్షన్ల కోసము నువ్వు రేపు సర్పంచ్ క్యాండిడేట్ అంజనేయులు రికార్డ్ చేసుకో, బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్, నువ్వు సర్పంచ్కి 25 లక్షలు పెడతావు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ఎంత పెడతావు? కమిట్మెంటే, పెట్టకపోతే ఎగిరిపోతావు. చెప్పు, ఆడికని చెప్పు, ఎంత పెడతావు చెప్పు. ఇక చెప్పు, ఆడికని చెప్పు. అవన్నీ వదిలేయి, ఎంత పెడతావు? 5 లక్షల రూపాయలు కాశీపూర్ కృష్ణ ఎంపీ ఎలక్షన్లకు నువ్వు 5 లక్షలు పెడతా అంటున్నావు. నీ ఊరికే సరే. ఇంకా ఎవరు సర్పంచ్? శ్రీరామ్ కంది, చెప్పు, ఎంత పెట్టాలనుకుంటున్నావు కందిలకు? కుమార్ వచ్చిండా? కుమార్ ఉన్నాడా? నువ్వు కూడా రెడీయా? ఇక్కడ రా, చెప్తా.
ఇక నీ ఎంపీ వద్దు, నీ పైసలు వద్దు. ఇక అర్థమైందా? ఇక ఆ మెటీరియల్ తెచ్చి పడితే ఉండి చాలు. నువ్వు చెక్ చేయకూడదు. ఇక సీదా తీసుకో, దీపం నుంచి డైరెక్ట్గా బచ్చా. నువ్వు కూడా ఇంట్రెస్టా కుమార్? ఎంత పెడతారు ఇచ్చారు మీ ఇద్దరు? ఎంత ఖర్చు వస్తుంది కందికి? 1.5 నుంచి 2 కోట్లు వస్తుంది. నీతో కూడానా? నువ్వు కూడా ఎంత పెడుతున్నావు నువ్వు? లేదు ఆయన 2, నువ్వు 1 కోటా? సరే. ఎంపీ ఎలక్షన్లకు ఎంత పెడతావు? నీ శక్తి చెప్పు, నీ శక్తి కెపాసిటీ. నువ్వు? నేను 50 నుంచి పెడుతున్నా, లెక్క అది కాదు. ఈరోజు టిఫిన్ చేసినామా, మధ్యాహ్నం లంచ్ చేసినామా, అయిపోయింది. ఇప్పుడు లంచ్ అయిపోయా. శ్రీరాము కంది ఎలక్షన్ల ఎంపీ క్యాండిడేట్కి 20 లక్షలు ఖర్చు పెడతాడంట ఆయన. కుమారు 10 లక్షలు పెడతాడంట. ఓకే సరే కూర్చోపండి. ప్రవీణ్ నువ్వు నెక్స్ట్ ఏంది? నిలబడతలేవు. నువ్వు నిలబడవు కానీ నిలబెడతావు కదా ఎవరినన్నా. నువ్వు ఎవరన్నా నిలబెడతావు కదా. సరే ఓకే ఓకే. ఒక కౌన్సిలర్ రండి ఎవరన్నా ఒకరు. సతీష్ రెడ్డి నువ్వురా. షఫీకా రైట్. మీరు జరగండి ప్రభు, కొంత వాళ్ళకి జాగండి. ఎంత పెడుతున్నావు కౌన్సిలర్కి? కౌన్సిలర్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ఎంత ఖర్చు పెడతావు? నువ్వు నీ ఇష్టంతో చెప్పు. 4 రోజులకు నీ వాడికే. సతీష్ రెడ్డి ఏమంటున్నాడంటే చివరొస్తా తెలుసా? సతీష్ రెడ్డి ఒక 10 లక్షలు ఆయన ఎంపీ ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టుకుంటాడంట. ఆయన సబ్బట్లు కొట్టుండయా షఫీ? ఆప్తో ఖర్చు కాలేదు. షఫీ 10 లక్షలు చెప్పుండ్రా రే కౌన్సిలర్లు, చెప్పుండ్రా. ఇక శ్రీశైలం 5 లక్షలు, 5 లక్షలు బాలు 5 లక్షలు, 2 లక్షలు రాము, 6 లక్షలు రాము చౌరస్తా, 3 లక్షలు మహేష్ సుధాకర్ అన్న. రే చెప్పు 3 లక్షలు కిరణ్ గౌడ్ వాడు సేటు సేటు కొడుకు 3 లక్షలు లక్ష్మణ్. ఫాస్ట్గా చెప్పండి ఏమ్రా. 2 లక్షలు మహేష్ లాలు శ్రీకాంత్, 3 లక్షలు. అరే నూరా 2 లక్షలు, 3 లక్షలు బబ్లు 3 लाख అడ్డు చలో. ఏమ్రా రమేష్, అరే నగేష్ నువ్వురా వాడు 3 లక్షలు. ఏమే ఏ భిక్షపతి నువ్వు, శాంతి 2 లక్షలు, భవానీ. ఓకే ఇంకెవరు ఉన్నారా ఇంట్రెస్ట్? సదాశివపేట చోటుబాయ్, సీను కసిని రాజు. ఏంటమ్మా ఏమే ఎంత పెడుతున్నావు? నేను చెప్పా సీను ఎంత పెడుతున్నారు? సరే 1 लाख రైట్. సరే రైట్. ఇది చోటుబాయ్ 5 लाख చోటుబాయ్. సదాశివపేటలో ఎవరు ఉన్నారా? విష్ణు 5 లక్షలు, విష్ణు శంకర్ 2 లక్షలు, శంకర్ రమేష్ కృష్ణ మన శేఖర్ ఎంఆర్ఎఫ్ నాగరాజు 2 లక్షలు. ఓకే ఓకే రైట్ 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 రైట్. రామరెడ్డి ప్రభు, నర్సరెడ్డి ఎక్కడ పోయిండు? ఇన్నిసార్లు పిలిస్తే మాట్లాడాడేమయ్యా? సరే ఓకే. ఇంకా మన మండల ప్రెసిడెంట్లు ఎక్కడ? బుచ్చిరాములు
నువ్వు పోటీ చేస్తున్నావా? చేస్తలేవు. మోతిలాల్ నువ్వు పోటీ చేస్తలేవు. బలరాం అన్నాడా? బలరాం. సందీప్ రెడ్డి సందీప్ ఎంత పెట్టుకుంటున్నావు ఎంపీ ఎలక్షన్లకు? 5 లక్షలు. బలరాం ఎంత? 5 లక్షలు. ధూల్ సింగ్ 2 లక్షలు. ఇంకెవరున్నారు? విశాలం. ఓకే సరే, సమావేశం ముగిస్తున్న. రాహుల్ గాంధీ గారి సభ ఉంది కాబట్టి ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మనం ఎంపీ క్యాండిడేట్ దిక్కు చూడకండి ఎవరు కూడా. మనకు టైం లేదు, టైము లేదు. ఎవరెవరైతే కౌన్సిలర్స్ పోటీ చేసిరో చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా నా ముందు మాట ఇచ్చిర్రు. మీరు ఈ 5 రోజులు ఈ ఖర్చు మీరు పెట్టాలి. బీఆర్ఎస్ మీద మీ వార్డులో నాకు మెజార్టీ రావాలి. అన్ని గ్రామాలలో మెజార్టీ రావాలి. దయచేసి ఇప్పుడున్న పరిస్థితులలో మీరే మీ డబ్బులు మీరు పెట్టుకొని అందరు రెడీగా కావాలని మీకు ఇస్తున్న ఈ సూచనని. ఎవరా భోజనాలు స్టార్ట్ చేసినావు సేటు? సరే, 2 మున్సిపాలిటీ 4 మండలాలలో అమర్ సింగ్ నువ్వు చెప్పలేవు, రైట్. దయచేసి నాకు మీరు మాట ఇచ్చిర్రు. ఈ మాట ప్రకారం నాకు ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ మీద 100 ఓట్లు లీడ్ ఉండేటట్టు చేసుకోండి. సిద్ధన్న, ప్రతి వార్డులో 100 ఓట్లు బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ లీడ్ ఉండాలని చూసుకోండి. ఎక్కడ కూడా తేడా రావద్దు. ఇక ఈ సెకండ్ ఈరోజు రాహుల్ గాంధీ గారి ఇక్కడ భోజనాలు చేయాలి. రాహుల్ గాంధీ గారి సభ చేసుకుంటాము. రాత్రి నుంచి వచ్చిన కాడి నుంచి రేపు ఇక కంటిన్యూగా ఎవరి ఖర్చులు వాళ్లలో వాళ్ళే పెట్టుకోండి. గెలిచిన వాళ్ళు ఓడినోళ్ళు ఫ్యూచర్లా ఎవరైతే ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్టిర్రో ఖచ్చితంగా నాకు ఎవిడెన్స్ కూడా కావాలి. ఆ పైసలు మీకు ఎట్లా వాపసు రావాలో మీకు అప్పుడు చెప్తాం. మళ్ళీ మీకు అంతా అర్థమైంది అందరికీగా. కానీ చాలా చాలా సీరియస్గా ఉండాలి. అంజనేయులు బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్లు మీరు మనకు అందరూ మాట ఇచ్చారు. మాట ప్రకారం ఎన్నికలు జరగాలి. బూత్ పైసలకు ఎవరు ఎదురు చూడకండి. మీరు ఇచ్చిన మాట ప్రకారము ఎవరు వారు డబ్బులు పెట్టుకొని మాట మీరు నిలబెడుతున్నారా? నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా? ఇక మీరు ఇది చాలా సీరియస్ గా తీసుకుంటారని, చాలా సీరియస్ గా తీసుకొని పనిచేస్తారని మీ అందరు కూడా తెలుసు. నేను కొన్ని విషయాలు మాట్లాడితే ఆ మాటకు కట్టుబడి ఆ మాటకు విలువిచ్చే నాయకులను నేను చాలా ఇష్టపడతా. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరన్నా లీడర్లు వెనక ముందైతే కార్యకర్తలైన అప్పు సపోర్ట్ చేసి ఎలక్షన్ చేసి పడేసాడు. ఫస్ట్ అయితే మీరైతే అప్పు చేయండి. మీరు నా వారసులు కండి. అందరు కూడా మీ అప్పులకు నేను గ్యారెంటీ ఉంటారా భయ్? ఏం కాదు సార్, మీ అప్పులకు నేను గ్యారెంటీ. కానీ నాకు బీఆర్ఎస్ మీద 10,000 ఓట్లు, కాంగ్రెస్ చెయ్యి గుర్తు మీద ఓటు 4 మండలాల్లో 2 మున్సిపాలిటీలలో, నీళ్ల మధురి ఎంపీగా సంగారెడ్డిలో 10,000 మీద ఓట్లు మెజార్టీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ నాయకులకు
కార్యకర్తలకు నాకు మీ అందరితో నేను ఇదే కోరుకుంటున్నా. నా మాట నిలబెడతారు, మీరు నన్ను సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తూ మీరందరూ భోజనానికి చేసుకొని మనమందరం రాహుల్ గాంధీ గారి సభలో కలిసి రేపటి నుంచి మీ పనులు మీరు చేసుకోవాలని తెలియజేస్తూ అందరికీ సెలవు. రైట్. భోజనాలు చేసి అందరూ నర్సాపూర్ రాహుల్ గాంధీ సభకు బయలుదేరాలి. అందరూ నేను బయలుదేరుతున్నా. ఠీకే ఠీకే. రైట్. చల్. రైట్. మళ్ళీ ఒకసారి ఇలాంటి హలో 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 మన చోటుబాయి చెప్తున్నారు సార్ 10,000 కాదు 30,000 మెజార్టీ సంగారెడ్డిలో కావాలి అంటున్నాడు. 30,000 మెజార్టీ బీఆర్ఎస్ మీద నుంచి మనకు మెజార్టీకి మీరందరూ కష్టపడాలని మన డాష్ మీద నాయకుల కోరిక తప్పకుండా నెరవేరుస్తారని ఆశిద్దాం. రైట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.